అందరికీ నమస్తే. ప్రస్తుతము జరుగుతున్నటువంటి అతి ముఖ్యమైనది పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇప్పటికైనా మనం దాన్ని మన చేతిలో పెట్టుకోవాలా, అవసరం ఉందా లేదా అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి చర్చనీయాంశము. సో దాని గురించే ఇప్పుడు ప్రస్తుతము యుద్ధం వరకు పోయింది అది మళ్ళీ. ఓకే, ఇక్కడ ఈ పీఓకే మీద రకరకాలుగా ప్రస్తుతము చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్తున్నారు. కొందరు మాత్రం వాస్తవాలు మాట్లాడుతున్నట్లు గ్రహిస్తున్నాము, మరికొందరు మాత్రం దాంట్లో వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కూడా గ్రహిస్తూనే ఉన్నాము. అంటే వాస్తవాలు, వ్యతిరేకత రెండూ కూడా ఇక్కడ ఈక్వల్గా నడుస్తూ ఉన్నాయి. అది వాస్తవం ఏదైనా వాస్తవమే. ఓకే, సో ఇక్కడ బేసిక్గా కావాల్సింది ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ చర్చలు అనేవి. ఇప్పుడు పాకిస్తాన్ ఈ కాశ్మీర్ గురించి చర్చలు. ఓకే, సో వాళ్ళ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా ఎప్పటి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఓకే, వీటిలలో ప్రధానంగా ఇప్పుడు జరిగేటటువంటి అంశాల్లో ముఖ్యంగా ఏం జరుగుతుంది అనేది అందరూ గ్రహించాలి, అందరూ వాస్తవాలను తెలుసుకోవాలి, అసలు మనకేం కావాలి అనేది కూడా ముందుగా గ్రహించాలి. సో అది మన భారతదేశం యొక్క ప్రాంతం కాబట్టి పూర్తిగా మన భారతదేశం హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. దాని మీద మొత్తం అధికారం కూడా మన భారతదేశం చేతిలోనే ఉండాలి. కాకపోతే అక్కడ అది బార్డర్లో అక్కడ ఉండటం వల్ల అది ఒక పర్యాటక ప్రాంతంగా ఉండిపోయింది ఇప్పటి వరకు కూడా. అది అభివృద్ధి చేయాలి అంటే అది చాలా ఖర్చుతో కూడిన పనే. ఓకే, సో దాన్ని ఇప్పటికైనా మనం డెవలప్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చు కూడా. కాకపోతే అక్కడ వచ్చే సమస్య ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా ఘర్షణలు, కలహాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. సో ఇది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటిదే. ఏదేమైనా కానివ్వండి, మన ఎంత నిఘా ఉన్నా కూడా కొన్ని ఇక్కడ మన ఎంత నిఘా ఉండనివ్వండి, సెక్యూరిటీ ఎంత ఇదిగా ఉన్నా కూడా దొంగతనం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఓకే, అలాంటి సంఘటనలు ఎన్నో చూసాం మనం. ఓకే, అందులో ఒక దేశం నుంచి ఆ దేశం నుంచి ఈ దేశము బార్డర్లు దాటి రావటం అనేది కూడా ఒక విధమైనటువంటి అటాక్, దౌర్జన్యం, ఒక దొంగతనం లాంటిదే. సరే, వచ్చారు, వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా? బతుకు తెరువు కోసం వచ్చారా? దేనికోసం వచ్చారు అంటే అనేది ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది. బతుకు తెరువు కోసం ఒక దేశం నుంచి ఇంకో దేశం పోతారు. మన దేశం వాళ్ళు కూడా బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు పోతారు. పోవట్లేదు అని అనట్లేదు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గం ఏంటంటే మత కలహాలు అంటే హిందూ ముస్లిం మత కలహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా ఈ మత కలహాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇది రీసెంట్గా అక్కడ మన కాశ్మీర్ నందు మంచిగా ఉన్నటువంటి అది ఆ ప్రదేశము, విశాలమైనటువంటి ప్రదేశము, ఒక విజిటర్స్ అంటే అక్కడికి వచ్చిపోయే ఉండే పర్యాటకులు ఎక్కువగా ఉంటుంటారు. పర్యాటక కేంద్రం కాబట్టి షూటింగ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఆ ప్రాంతానికి. ఇలాంటి పర్యాటక ప్రాంతంలో రీసెంట్గా పహల్గామ్లో ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ అనేది ఎలా జరిగింది, ఏమిటి, అసలు అటాక్ ఎవరి మీద చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఒక వారం భారతీయులపై ఈ అటాక్ జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా దాని గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఆ అటాక్ జరిగినటువంటి అటాక్ పాకిస్తానీ టెర్రరిస్టులు, మతోన్మాదులు ఎవరైనా కానివ్వండి అటాక్ జరిగింది. ఓకే, ఆ అటాక్లో ఎవరు హింసించబడ్డారు? ముఖ్యంగా హిందువులు హింసించబడ్డారు. వాళ్ళు అక్కడ నీచంగా ఒక మనుషుల బట్టలు ఇప్పి
వాళ్ళు డిసైడ్ చేసి ఆ దుర్మార్గానికి పాల్పడ్డారు. అంటే దాంట్లోనే కనపడుతుంది. ముఖ్యంగా ఏం కనపడుతుంది దాంట్లో? క్రూరత్వం. ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి అనేవాడు, వాడు మనిషే కదా, వాడికి ఉన్నాయి కదా అవయవాలు. అది మతోన్మాదమా, లేకుంటే మతం మీద దాడినా, ఒక హిందువు మీద దాడినా, లేక భారతదేశ పౌరుడి మీద దాడినా, అది భారతదేశం మీదనే దాడినా, ఏ రకంగానైనా కూడా అది దాడినే కదా. ఆ అటాక్ అనేది జరిగిందా లేదా? ముందు ఇలాంటి అటాక్స్ జరగకుండా ఉండాలి అని అంటే ఇప్పటికైనా ఆ కథ, ఆ స్టోరీ, ఆ చర్చలు అనేది బంద్ కావాలి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జరిగేటటువంటి చర్చలకి సహకరిస్తూ, ఒక భారతీయ పౌరుడిగా సహకరిస్తూ ప్రతి ఒక్కడు ఆ చర్చలకి అనుగుణంగా వ్యవహరించాలి. నిర్ణయం ఏదైనా తీసుకుంటున్నారు అని అంటే మన భారతదేశం గురించే కదా నిర్ణయం తీసుకునేది, వేరే వాడి గురించి కాదు కదా. అంటే మన భారతదేశం అనే ఒక బ్లడ్ ఉండాలి ఇక్కడ ఉండాల, గుండెల్లో ఉండాల. అంతేగాని రోడ్ల మీద కాదు, పార్టీలో ఉండదు. పార్టీలో అవసరం లేదు. కుల మతాలు అనేది పార్టీలో అవసరం లేదు, పార్టీలకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? గెలిస్తే వాళ్ళదే రాజ్యం. అంతేగాని కుల మతాలు పార్టీలకు అవసరం లేదు, అవునా కదా? సో ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయంగా చేయకుండా, ఈ విషయాన్ని రాజకీయం ఎవరు చేయవద్దు దయచేసి. సో ప్రతి ఒక్కరూ భారతీయుడిగా సహకరించండి.